ఎస్ఎస్డి న్యూస్కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భీమ్గల్ నూతన కోర్టు ప్రాంగణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. న్యాయమూర్తి భవ్యశ్రీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలాపించారు. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమగ్రత, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పేర్కొన్నారు. భీమ్గల్ నూతన కోర్టు ప్రాంగణం దేశభక్తి భావంతో నిండిపోయింది. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వేడుకల్లో న్యాయమూర్తి భవ్యశ్రీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలాపించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణతో పాటు సమాజంలో న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కోర్టు సిబ్బంది, న్యాయవాదుల సంఘం ప్రతినిధులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఒకరికొకరు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. स्वतंत्र भारत की जय, महात्मा गांधी की जय। तव शुभाशिष मागे गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे भारत माता की। ఎనభై సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా అనేకమైనటువంటి త్యాగదములు మహాత్మా గాంధీ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, స్వాతంత్ర సమర యోధుల వాళ్ళ పుష్పలంగా మనము ఇలా స్వాతంత్రాన్ని మనము ఆస్వాదించడం జరుగుతుంది. ఇంత స్వేచ్ఛగా స్వాతంత్రంగా సెక్యూర్గా ఉన్నామంటే దానికి కర్మ, కర్త, క్రియ అంతా ఆనాటి అమరులు ఇచ్చినటువంటి స్ఫూర్తి, వాళ్ళు ఇచ్చినటువంటి దయాభిక్షణ వల్లనే మనం ఇలా ఈ స్టేజ్లో ఉన్నాం. గౌరవ మేడం గారు ఈరోజు మనకు ఈ కోర్టు ఎస్టాబ్లిషన్ సందర్భంగా కొత్తగా ఫ్లాగ్ పోస్టింగ్ చేయడం జరిగింది. ఇంకా సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎప్పుడు వస్తుంది ఏం కదా అని అడుగుతుండ్రు. అంటే ఈ ప్రాంతం పట్ల కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ కొద్ది రోజుల్లోనే మేడం అడాప్ట్ అయిందంటే అనిపిస్తుంది. మరి ఈ అట్మాస్ఫియర్కు అది కూడా జరగాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి మన చీఫ్ గెస్టు మన మేడం సీనియర్ సివిల్ జడ్జి మేడం గారికి మరియు స్టాఫ్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి పోలీసు అధికారులకు, న్యాయవాద మిత్రులకు, పత్రికా విలేకరులకు పేరు పేరున ఈ కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం 79 years ఆఫ్ ఇండిపెండెన్స్ కంప్లీట్ చేసుకొని 80th ఇండిపెండెన్స్ డే, 80th ఇండిపెండెన్స్ ఇయర్లోకి ఎంటర్ అయింది. 80th ఇండిపెండెన్స్ ఒకటే కాకుండా ఇవాళ స్పెషాలిటీ ఏంటంటే మన కొత్త కోర్టులో ఈ సెలబ్రేషన్స్ మనం చేసుకోవడం. అప్పుడు 1947లో ఇండిపెండెన్స్ కోసం ఎంతోమంది ఎన్నో త్యాగాలు, ఎంతో కృషి చేస్తే వచ్చింది. అలా ఇప్పుడు మీరందరూ చేసిన ఎంతో త్యాగాలు, కృషి వల్ల ఈ కోర్టు వచ్చింది. నామమాత్రంగా కోర్టు వచ్చింది అని భుజాలు తట్టుకోవడం మానేసి ఈ కోర్టు అన్ని కోర్టులలోకి బెస్ట్ కోర్టుగా వచ్చేలాగా మనందరం పనిచేద్దాం. లెట్స్ ఆల్ టేక్ ఎ ప్లెడ్జ్ to thrive ourselves to excellence and to bring this court to the topmost court in the state. Thank you. Sure that all of you do your best in discharging your daily life duties. That itself is contributing to the economy of this country, to the growth and progress of this country. We should also take it our responsibility to ensure that we inform people around us not to go into divergent paths.
క్రైమ్ రేట్స్ పెరగకుండా చూసుకోవడానికి మనదే రెస్పాన్సిబిలిటీ. సివిల్ లిటిగేషన్ అన్నది ఎప్పుడూ ఉండదు, దాన్ని మనం ఆపలేము. బట్ క్రిమినల్ కేసెస్ అన్నవి అవి మన చేతిలో ఉన్నవి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనమే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. పెద్దవాళ్ళలాగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళని మంచి పాత్రలోకి తీసుకెళ్ళే బాధ్యత మనందరికీ ఉంది. ఐ హోప్ క్రిమినల్ కేసెస్ అన్న పెండెన్సీ ఇక్కడ ఎక్కువ అవ్వద్దు, తగ్గాలి. సివిల్ లిటిగేషన్ పెరగచ్చు కానీ క్రిమినల్ లిటిగేషన్ పెరగకూడదు. దట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్.